Hi everyone, welcome to Exam Tricks YouTube channel. My name is Veerabhadra andi. So మీకు TSR ఆల్రెడీ Exam Tricks YouTube ఛానల్ ద్వారా మీకు పరిచయం ఉండి ఉంటారు. సో TSR నేను ఇంకా టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్స్ కి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కొన్ని కోర్సెస్ లాంచ్ చేద్దామని ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈ కోర్సెస్ తో పాటు మీకు ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్లో క్లాస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక నా పరంగా చూసుకుంటే నేను క్వాంట్ సెక్షన్ డీల్ చేస్తానండి. అంటే నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేశాను. అంటే మ్యాథమెటిక్స్లో మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ ఎంఎస్సి అయిపోయిన తర్వాత ఒక 4 years కార్పొరేట్ సెక్టార్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి అంటే ఐఐటి ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను ఫ్యాకల్టీగా టీచ్ చేశాను. సో నెక్స్ట్ 1.5 year ఐఎస్సి కేపిహెచ్ బ్రాంచ్లో క్వాంట్ ఫ్యాకల్టీగా డీల్ చేశానండి. లైక్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి అంటే ఎన్టీపీసీ బ్యాచెస్కి సిజిఎల్ బ్యాచెస్కి బ్యాంక్ వాళ్ళకి డీల్ చేశాను. ఇంకా చూస్తే 2019లో వచ్చిన ఏపీ సచివాలయం నోటిఫికేషన్ 2 jobs క్లియర్ చేశానండి. నెక్స్ట్ గ్రూప్ డి 2 సార్లు క్లియర్ చేశాను. నెక్స్ట్ ఎన్టీపీసీలో లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 6 ఈ 3 levels క్లియర్ చేశాను. నెక్స్ట్ క్వాంట్ అప్రోచ్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంట్ క్వశ్చన్స్ మనకి క్వాంట్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే మెయిన్గా ఒక 4 things ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కాన్సెప్ట్ కనుక తెలియపోతే అంటే ఏదో 4 మోడల్స్ బైహార్ట్ చేసేసి వెళ్ళామనుకోండి, వాడు కాన్సెప్ట్ కొంచెం ట్విస్ట్ చేశాడు అనుకోండి, కొంచెం క్వశ్చన్ వేరే విధంగా అడిగాడు అనుకోండి, సో మనం బోల్తా పడిపోతాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అనేది తరువుగా నేర్చుకోవాలి. ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా అసలు నాకు తెలిసి అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేది ఉండదు. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళ పేరుకి అట్లా అన్నా కూడా వాళ్ళు 10th వరకు మ్యాథ్స్ చదువుతారు. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేది ఉండదు, మీరు భయపడాల్సిన పని అయితే అసలే లేదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి లాజికల్ థింకింగ్ అండి. అంటే క్వశ్చన్ని ఒక జనరల్ మెథడ్లోనో లేదా బండ మెథడ్లోనో లాంగ్ మెథడ్లో కాకుండా దాన్ని లాజికల్గా మనం అప్రోచ్ అవ్వాలన్నమాట. అంటే లాజికల్గా థింక్ చేసి దాని కీ పాయింట్ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని పట్టుకొని కనుక మనం చేస్తే చాలా తక్కువ టైంలో మనం క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏంటంటే కాంపిటేటివ్ సెక్టార్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ కనుక బయటకి ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ చేసేస్తారు. మరి ఎగ్జామ్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే టైం ఫ్యాక్టర్. అంటే ఎంత తొందరగా క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతామో అన్ని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. సో దట్ అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద జాబ్. థర్డ్ థింగ్ వచ్చేసి ప్రాక్టీస్. క్వాంట్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా పడతాయి. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు సేమ్ క్వశ్చన్ రిపీట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. లేదంటే మనకి ఈ ప్రాక్టీస్ వల్ల మన క్యాలిక్యులేషన్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా రావాలంటే ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ తొందరగా చేయాలంటే ఈ ట్రిక్స్ ఏంటని. నాకు తెలిసి అయితే ఓకే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, కానీ అన్నిటికైతే లేవండి. క్యాలిక్యులేషన్స్కి నాకు తెలిసి బెస్ట్ ఏంటంటే ప్రాక్టీస్. క్వశ్చన్స్ ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ అంత ఎక్కువ చేస్తాము, మన క్యాలిక్యులేషన్ స్పీడ్ కూడా అంత ఆటోమేటిక్గా అంత ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ 4th వన్ వచ్చేటప్పటికి ప్లాన్. ఎప్పుడు క్వాంట్ చేయాలి, ఎంతసేపు చేయాలి. ఎందుకంటే మనకి క్వాంట్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. అట్లాగని చెప్పేసి మొత్తం టైం క్వాంట్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి, క్వాంట్ ఒక్కటి చేస్తే మనం కదా, దాంతోపాటు జనరల్ జిఎస్ కానీ లేకపోతే ఎస్ఎస్సి వాళ్ళైతే ఇంగ్లీష్ కానీ రీజనింగ్ కానీ ఇవి కూడా చేయాలి. అంటే ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ సీక్వెన్స్ అని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఇది క్యాలిక్యులేషన్ కానీ లేకపోతే ఈ లాజికల్ థింకింగ్ ఎట్లా చేయాలి, కాన్సెప్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి ఖచ్చితంగా. ఎందుకంటే అన్నీ ఒకరోజు అవ్వవు కదా. సో వన్ బై వన్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్. సో ఎగ్జామ్ ట్రిక్స్ సంబంధించిన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్. థ్యాంక్ యూ.